తిరుపతి ఎంఆర్పల్లి దుర్గానగర్ చెందిన 17 సంవత్సరాల బాలాజీ అనే యువకుడు 7 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్కు చెందిన బాలాజీ అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్వి యూనివర్సిటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక బంధువులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని అత్యాచారం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని, మరొకరికి ఇలా జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. భయం ఉండాలి, ఇంకొక బిడ్డ మీద అత్యాచారం చేయకూడదు. అంత కొంత పసిపెట్టిన అత్యాచారం చేసినాడు వాడు ఆ వయసుకి. ఇంకొక బిడ్డని చేయకూడదు సార్. వాడికి భయం ఉండేట్టుగా చేయాలి సార్. మా ఏమని చెప్పారు? మా కాంపౌండ్ సంబంధం మా ఆడబెట్టగలగా మీరు, మీకే బాగుంది సంటి పేరు వస్తుంది అన్నాడు. ఎందుకు వస్తుంది సార్ సంటి పేరు? మా పాపని మా చంపుకోమంటారా? మీ బిడ్డకి మా అబ్బాయిని పంపిస్తాం సార్. మీ బిడ్డలకి మీ మామూలకి మాకు అయితే మీరు గమ్మున ఉండేది చెప్పండి సార్, మేము అట్లా వెళ్ళిపోదాం సార్ ఇప్పుడు అని చెప్పి. ఎవరు మా సారు? ఆయన ఎవరో రిటైర్డ్ అయ్యి ఉన్నాడంట. ఆయన డిఎస్పీ, చిత్తూరు డిఎస్పీ ఏమంటున్నారు సార్, రిటైర్డ్ అంట ఆయన. ఆయన ఏమవుతాడు అబ్బాయికి? అబ్బాయి వాళ్ళ అవ్వ వాళ్ళ ఇంట్లో పని చేస్తుందంట సార్. అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ బాస్ పని చేస్తుందంట. మాగా బట్టలు నింపేసి చెప్పితే కాలు చేలు కట్టేసి ఈ మాగా చేసినాడు, ఈ మాగా తప్పుగా చేసినాడు, రేపు చేసినాడు. గోరు తీసి గుచ్చినాడు అంట తొడ మీద బట్టి. బాగా ఏడ్చింది ఆ పాప. గంట సోపు ఏడ్చినా కూడా అప్పచ్చలు ఇవి తెచ్చి నువ్వు కానీ చెప్తే మీ అమ్మని మీ ఆయన చంపేస్తాను, మీ ఆయన తాగేసి కొనుక్కుంటారు, మీకు ఎవరు దిక్కు, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు సార్.